టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. మీకు నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. అవేంటంటే, కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవాడు వాడి కన్నీళ్లను దిగమింగి కడుపు నింపుకోగలడు. కష్టమే తెలియని వాడు కాసులతో పెరిగిన చివరికి నాసులాగా తీసివేయబడతాడు. అయినా ఈ సామెతలో మాకెందుకు చెప్తున్నావు భయ్యా అని చెప్పేసి మీరు అడగచ్చు. పాయింట్కి వస్తున్నా. రీసెంట్గా వైజాగ్లో ఉన్న ఆక్సిజన్ అపార్ట్మెంట్స్లోకి ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి లిఫ్ట్ యూజ్ చేశాడని అనే కారణంతో ఆ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ని ఆ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కొట్టడం జరిగింది. బాసు, నాకు తెలియగలుగుతున్నాను, మీ అపార్ట్మెంట్లోకి డెలివరీ బాయ్స్ని అలౌ చేయకూడదు అనే రూల్ ఉంటే డెలివరీ బాయ్స్ని గేట్ దగ్గర ఆపేయచ్చు కదా. ఎవరు అలౌ చేయమన్నారు మన పైకి? అంటే మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కాళ్ళు కదపకూడదు, కానీ డెలివరీ బాయ్స్ మీ డోర్ దగ్గరకు వచ్చి ఆల్రెడీ డెలివరీ చేసి తన్నులు తిని మరీ వెళ్ళాలా? మానవ రూపేణ మనిషి అని చెప్పేసి ఒక వాక్యం ఉంది. కనీసం మనిషిలాగా బ్రతికిదామంటారు అయ్యా. ఇప్పుడు సడన్గా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది, సమ్ మెడిసిన్స్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు. ఇప్పుడు డెలివరీ బాయ్స్ అంతా ఆర్డర్స్ డెలివరీ చేయం మీ అపార్ట్మెంట్కి అని చెప్పేసి తిష్ట వేసుకొని కూర్చోన్నారు. మరి ఇప్పుడు ఆ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి టైంకి ఇవ్వగలరా? మీరు అలాంటి పనులు చేయనప్పుడు ఎందుకు వాళ్ళను కొట్టడం? కొంచెం మనిషిలాగా బ్రతకండి. అవతల వాళ్ళు కూడా మనుషులు అని చెప్పి ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. మీకు నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. అవేంటంటే, కష్టాన్ని నమ్ముకొని